జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వారం రోజుల పాటు తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వారం తులారాశి వారికి రవి, కుజ మరియు రాహువుల యొక్క సంపూర్ణమైన అనుగ్రహం లభిస్తుంది. చక్కటి గ్రహబలం ఉన్నప్పటికీ ఈ సమయంలో మీరు కాస్త ఆచితూచి నిదానమే ప్రధానమన్న సూత్రాన్ని నమ్ముకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళడం మంచిది. ఈ వారం తులారాశి వారు సర్వసాధారణంగానే ఎదుర్కొనే సమస్య ఏదిరా అంటే ముందు రోజు ప్లానింగ్ వేసుకోవడమే. ఈ వారం తులారాశి వారికి ప్లానింగ్స్ అనేవి అస్సలు కలిసి రావు. ఎప్పటి పని అప్పుడే తెలివిగా పూర్తి చేయాలి తప్ప ఇలా చేయాలి అలా చేయాలి అని కాలక్షేపం చేస్తే మాత్రం ఎలాంటి ఉపయోగం కూడా ఉండదు. కాబట్టి మీరు ఏ పని చేసినా సరే ఈ ఒక్క అంశాన్ని గమనించుకొని ఆ తర్వాత చేయండి. ఇదొక్కటే కాదు, ఈ సమయంలో మీరు ఏ పని చేయాలి అనుకున్నా కూడా 1కి 10 ఆటంకాలు వచ్చి పడతాయి. శత్రుబలం పెరుగుతుంది, దృష్టి దోషం ఎక్కువగా ఉంది. అందుకే కోర్టు కేసుల విషయంలో అలాగే శత్రువుల యొక్క బలగం పట్ల ఖచ్చితంగా కేర్ఫుల్గా ఉండాలి. మరోవైపు చక్కటి ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. మీకు బాగా నచ్చిన ఇష్టమైన దైవం యొక్క ఆరాధనను మనస్ఫూర్తిగా చేస్తారు. అలాగే వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా ఏర్పడుతున్న చికాకులు ఏవైనా ఉంటే గనుక వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ఆరోగ్యం కాస్త చికాకు పెట్టవచ్చు. నిద్రలేమి కానీ, అతి నిద్ర సమస్య కానీ, అరుగుదల సమస్య కానీ ఈ సమయంలో మిమ్మల్ని వేధించవచ్చు. మొత్తం మీద తులారాశి వారికి ఈ వారం చాలా హాయిగా సాఫీగా సాగిపోతుంది అని స్పష్టంగా చెప్పవచ్చు. ఈ వారం తులారాశి వారికి సోమవారం, మంగళవారం మరియు శనివారం చక్కగా అనుకూలిస్తాయి. ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఆర్థికంగా అభివృద్ధి కావడానికి, లక్ష్మీ కటాక్షం పొందడానికి లక్ష్మీదేవికి సుగంధభరితమైన పుష్పాలతోటి, ఆకులతోటి అర్చన చేసి నెయ్యి దీపం వెలిగించి కనకదార స్తోత్రం పారాయణం చేయాలి. ఈ పరిహారం తరచూ చేసేవారు ఆర్థిక సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఉద్యోగాలు సడన్గా పోకుండా ఉండడానికి, ఎలాంటి టెన్షన్ లేకుండా ఉద్యోగం సాఫీగా సాగడానికి, పై అధికారుల నుండి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పనులు పూర్తి కావడానికి ఇలా అన్నింటికీ ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. దీనికోసం ప్రతి మంగళవారం ఉపవాసం ఉండాలి. ఒక పూట ఉపవాసం ఉండాలి. ఈ ఉపవాసం సమయంలో తేలికమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. అలాగే ప్రతి శనివారం శ్రీ ఆంజనేయ స్వామివారికి 108 ప్రదక్షిణలు చేయాలి. లేదా హనుమాన్ చాలీసాని భక్తి శ్రద్ధలతో 11 సార్లు పఠించండి. ఇలా తరచూ చేస్తూ ఉండాలి. అప్పుడు మీకు ఉద్యోగం వలన ఇబ్బంది కానీ, జాబ్ పోతుందేమో అన్న భయాలు కానీ అస్సలు ఉండవు. కాలం ప్రశాంతంగా సాగిపోతుంది. ఇలాంటి సమాచారాన్ని ప్రతిరోజు పొందడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.